ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అనేది చేయండి మన ఛానల్‌ని. ఈ వీడియోలో అనేది కూడా మనం 2025 ఫిబ్రవరి వారంలో అంటే ఫిబ్రవరి 3 తారీఖు నుంచి ఫిబ్రవరి 9 తారీఖు కుంభరాశి వారికి లక్ష్మీ యోగం అనేది కూడా కలగబోతుంది. గత 10 ఏళ్లలో దొరకలేని లక్ష్మి అనేది ఈ యొక్క వారంలో, ఈ యొక్క నెలలో అనేది కూడా దొరుకుతుంది. అది ఏ విధంగా లక్ష్మి అనేది వీళ్ళకి ఎలా రాబోతుంది? ఏ విధంగా రాబోతుంది? ఇలా ప్రతి ఒక్క విషయం అనేది ఈ వీడియోలో డిస్కస్ అనేది కూడా చేయబోతున్నాము. కుంభరాశి వారు నంబర్ 1 స్థాయికి అనేది కూడా ఎదగబోతున్నారు. ఇలా ప్రతి ఒక్క విషయం ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది కూడా చేయబోతున్నాము. గత 10 ఏళ్లలో చూసుకుంటే కుంభరాశి వారు పెద్దగా బాగుపడింది, సంపాదించింది, కుబేరులైంది అంటూ చెప్పుకోదగ్గది ఎవరూ లేరు. ఏదో ఒకళ్ళిద్దరు ఉన్నారు కానీ చాలామంది నిరాశ పడే ఉన్నారు. చాలామంది ఇబ్బందులు పడుకుంటూ వస్తున్నారు. కానీ ఈ ఫిబ్రవరి 2025లో కుంభరాశి వారికి అదృష్టం అనేది మామూలుగా రావట్లేదు. వీళ్ళ ఎనకాలే వీళ్ళ అదృష్టం అనేది కూడా ఉండబోతుంది. వీళ్ళింటికి అదృష్టం అనేది రాబోతుంది. లక్ష్మీ యోగం అనేది అంతగా అనేది కూడా కలగబోతుంది. కుంభరాశి వారు ఈ వీడియో మిస్ అయితే మాత్రం తర్వాత మీరే ఇబ్బందులు పడతారు. లక్ష్మీ యోగం అనేది మీకు ఎలా వస్తుందో వివరంగా చెప్తాను చూడండి. కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి వ్యాపారాలనేవి ఇబ్బందులు, కష్టాలు పడుకుంటూ వస్తున్నారు. కానీ ఈ ఫిబ్రవరి నెలలో మీకు మీరు చేసే వ్యాపారాలు, ఆ చిన్న వ్యాపారాలైనా, పెద్ద వ్యాపారాలైనా జన ఆకర్షణ అనేది ఎక్కువగా పెరగబోతుంది. జనం తాకిడి అనేది మీ యొక్క వ్యాపారాలనికి ఎక్కువగా అనేది కూడా ఉండబోతుంది. దానివల్ల మీ సంపాదన, మీ బిజినెస్ అనేది ఎక్కువ రన్ అవ్వడం వల్ల డబ్బులనేవి మీరు ఎక్కువ సంపాదిస్తారు. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యంలో మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, అక్రమ సంబంధాలు, స్త్రీ పురుష వశీకరణ ఎలాంటి సమస్యలున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోన్ చేసి పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినది మొదటిది. మనం ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా జన ఆకర్షణ అనేది మనం చేసే వ్యాపారానికి ఉంటే ఎంతటి వారైనా సరే కోటేశ్వరులు అనేది కూడా అయిపోతుంటారు. అలాగే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఈ వారంలో అనేది కూడా కుంభరాశి వారికి జన ఆకర్షణ అనేది ఎక్కువగా ఉండబోతుంది. రెండోది, మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే ఆ అప్పులు మీకు ఇప్పటివరకు కలెక్ట్ చేసుకోకుండా వాళ్ళు మీకు ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు ఈ వారంలో ఇచ్చే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. మీ వడ్డీతో సహా మొత్తం మీకు ఇవ్వాల్సిన అప్పు అనేది వాళ్ళు తిరిగి ఇచ్చే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. తర్వాత మూడో పాయింట్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్. ఎవరైతే కుంభరాశి వారు స్టాక్ మార్కెట్‌లో పెట్టి చేశారో, మీ యొక్క స్టాక్ మార్కెట్స్ మీరు ఎవరైతే ఇట్లా చేస్తున్నారో వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ లాభాలనేవి కూడా చూడబోతున్నారు. ఎవరు చూడని లాభాలనేవి స్టాక్ మార్కెట్ ద్వారా మీరు చూస్తున్నారు. దాని ద్వారా అనేది మీకు ఎక్కువ డబ్బులనేవి మీ దగ్గరికనేది కూడా రాబోతున్నాయి. ఇలా 3 విధాలుగా అనేది డబ్బులనేవి ఎక్కువగా రాబోతున్నాయి. ఒకసారి ఆలోచించండి. మనం చేసే వ్యాపారం కావచ్చు, లేదంటే మనకు రావాల్సిన అప్పులు కావచ్చు, మనం పెట్టిన స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి ఎక్కువ డబ్బులొస్తే ఎవరైనా సరే కోటీశ్వరులు అయిపోతారు. అలాగే కుంభరాశి వారికి ఈ వారంలో తిరుగులేని యోగం అనేది కూడా ఉండబోతుంది. నాలుగో పాయింట్ వచ్చేసరికి ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళు స్థలాలు కొనుక్కొని గతంలో ఒక 30,00,000 కొన్నారనుకోండి. ఇప్పుడు ఆ స్థలం అనేది రేటు 90,00,000కి అనేది పెరగబోతుంది. డబుల్ రేట్స్ అనేవి పెరగబోతున్నాయి. ఆ విధంగా అనేది కూడా మీ ఆస్తి అనేది ఈ విధంగా అనేది కూడా కుంభరాశి వారికి అనేది కూడా ఉండబోతుంది. ఏదో మీరు చెప్తున్నారులే సోది అని మీరు అనుకోవచ్చు. ఇది సోది కాదండి. చాలామంది చూసుకోండి మన సమాజంలో ఎంతోమంది ధనవంతులు, కుబేరులు అనేది కూడా ఉన్నారు. కంటికి కనపడని కుబేరులు ఉన్నారు. అర్థమైందా? మనం కూడా అనుకుంటాం వాళ్ళలాగా అవుతే బాగుంటమని. అది మరి కుంభరాశి వారికొచ్చింది. మరి అది సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? ముఖ్యంగా మీలో ఉన్న చెడు పూజలు, మీ మీద ఉన్న చాతబడి, మీలో ఉన్న నరదిష్టి అనేది తొలగిపోవాలి. మీరు పరిశుభ్రంగా ఉంటే నేను చెప్పినవన్నీ మీకు జరుగుతాయి. ఆ పరిశుభ్రంగా మీరున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఈ గురువుగారి నంబర్‌కి ఫోన్ చేయండి. మీకు ఇలాంటి యోగం అనేది లక్ష్మీ యోగం అనేది మీ ఇంటికి తట్టాలంటే అసలు మీకున్న చెడులనేవి ఎలా పోగొట్టాలి? ఈ లక్ష్మి ఉన్నది మీకు ఆటోమేటిక్‌గా పెరగాలంటే ఇంట్లో మీరేం చేయాలి? మీ గృహంలో మీరేం చేయాలి? ఇలా ప్రతి విషయం అనేది మీకు చెప్పడం అనేది కూడా జరుగుతది. చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఈ వారంలో మీకు అంత అద్భుతంగా ఉండబోతుంది. మరి అలాంటి అవకాశం మీరు సద్వినియోగం చేసుకుంటేనే మీరు బాగుపడతారు, డబ్బులు సంపాదిస్తారు. అందరికీ ఉన్నది ఒకటే జీవితం. ఈ యొక్క జీవితంలో మనం ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, లాభాలు ఎన్నెన్నో చూస్తుంటాం. మరి లాభం టైం వచ్చినప్పుడు మనకి టైం మారే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఆ సమయాన్ని మనం కేటాయించాలి. దానికి తగ్గట్టు మనం పనులనేవి చేయాలి. ఇది విషయం మిత్రులారా. మన ఛానల్‌లో 12 రాశుల వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుందో ఆ వీడియోలు మన ఛానల్‌లో పెట్టాను. స్త్రీ పురుష వశీకరణ గురించి కూడా పెట్టాను. ఇలా ప్రతి వీడియోలు అనేవి మన ఛానల్‌లో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇక మన కుంభరాశి వారికి ఆరోగ్యపరకంగా బాగుంది. వ్యాపార పరకంగా బాగుంది. ఇంట్లో కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులుండవు, చికాకులుండవు.
కాకపోతే పార్ట్నర్‌షిప్‌తో కూడుకున్న వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళతో మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. మీరు చేసే పనులనేవి బయట ఎవరికీ చెప్పుకోవద్దు. ఎప్పుడు బయటికెళ్ళొచ్చినా సరే ఇంట్లో కాళ్ళు కడుక్కొని ఇంట్లోకెళ్ళండి. మీకు ఇంకా శుభం అనేది కూడా ఉండబోతుంది. ఇందాక నేను చెప్పినట్టు 4 వేస్‌లో మీకు ధనం అనేది ఎక్కువగా రాబోతుంది. ఈ 4 వేస్ అనేవి చెప్పాను. అవి ఎలా రావాలో కూడా మీకు చెప్పాను. ఇంకా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కనపడుతున్న నంబర్‌కి ఫోన్ చేయండి. లేదంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్‌కి రిప్లై ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది.